Hello guys and girls, ladies and gentlemen, welcome to Big Time Pass with me, RJ Chaitu. Sponsored by Big C, co-sponsored by FWD. Well, ఇవాళ బిగ్ టైం పాస్ లో టైం పాస్ చేసినటువంటి స్టార్స్ విషయానికి వస్తే కనుక ఒకరు బుల్లితెర మాస్ మహారాజా, ఇంకొకరు బుల్లితెర బోల్డ్ అండ్ బ్యూటీ. ఈ పాటకి అర్థం ఏంటది కదా, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అమేజింగ్. సో అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ బిగ్ టైం పాస్ విత్ అరియానా అండ్ అమర్దీప్. హార్డీ వెల్కమ్ అరియానా అండ్ అమర్దీప్. వెల్కమ్ టు బిగ్ టైం పాస్ విత్ ఆర్జే చైతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరియానా అమర్దీప్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూ బోత్ ఆర్ అమేజింగ్. అంటే ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుంటారు అని చెప్పేసి లిటరలీ చూపించడం జరిగింది నీ బిగ్ బాస్ జర్నీలో కానీ నీ బిగ్ బాస్ జర్నీలో కానీ. యూ గైస్ ఆర్ అమేజింగ్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. చప్పట్లు. సో బిగ్ టైం పాస్, ఇగో నో కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, నథింగ్, ఫుల్ టు చిల్ అయిదాము. మనం బేసికల్లీ టైం పాస్ చేసుకోవడానికి ఏం చేస్తుంటాం, గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము, రైట్? అదే ఇప్పుడు కూడా చేయబోతున్నాం. కానీ ఒక కూల్ డ్రింక్ కూడా తాగుతూ ఉంటాం అందరం కలిసి. మనకు అలవాటు లేదు. అబ్బా తమ్ముడు, అందుకే టక్కన పార్టీ అనగానే గుర్తొచ్చింది హర్యానాకే, కాబట్టి హర్యానాకే బాగా తెలుస్తుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంది అంటే కనుక, మామూలుగా మనం ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసినప్పుడు ఏముండవు, కానీ ఇక్కడ వచ్చేసి బిగ్ టైం పాస్ లో ఎవ్రీ రౌండ్ కి మీరు గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకోవచ్చు. యూ హ్యావ్ అమేజింగ్ గిఫ్ట్ హ్యాంపర్స్. అంటే ఒక ఆడి కారు, ఒక విల్లా ఏమన్నా ఇట్లాంటివి. నాకేం ప్రాబ్లం లేదు. నీకు కాదు, నాకు కావాలరా? ఎందుకే 7 వారాలు నగలేమని ఇస్తారా? అది పద బయటికి. టు స్టార్ట్ ద షో బిగ్ టైం పాస్, ఫస్ట్ చిట్ చాట్ చేద్దాము. బట్ దానికన్నా ముందు వార్మప్ కోసము ఒక స్మాల్ టాస్క్. ఓకే, దాంట్లో కూడా మీరు గిఫ్ట్ గెలుచుకోవచ్చు. సో గిఫ్ట్ ఏంది అంటే కనుక బామాస్ ఎంపోరియం నుంచి యుల్ గెట్ ఏ గిఫ్ట్ హ్యాంపర్. టాస్క్ ఏంది అంటే మీ నేమ్స్ తోనే గేమ్ ఆడతాం. ఓకే, నేను హర్యానా అని చెప్పినప్పుడు హర్యానా ఈరోజు సాంప్రదాయబద్ధంగా అలా వచ్చింది కాబట్టి చైర్ లో హర్యానా అన్నప్పుడు నమస్తే పెట్టండి. ఓకే, మావాడు మాస్ మహారాజా కాబట్టి సెల్యూట్ కొట్టాలి. అమర్దీప్ అన్నప్పుడు జస్ట్ ఇలా సెల్యూట్. ఓకేనా? సో యూ నీడ్ టు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఎవరైతే మిస్ అవుతారో దే విల్ బి లూజింగ్ అండ్ అదర్ పర్సన్ ఇస్ విన్నింగ్ ద గిఫ్ట్ హ్యాంపర్. టెంకాయకి పుచ్చకాయకి తేడా లేకుండా సంచాలక బాగా ఆడు. ఓటీటీలో దొరికినట్టు సంచాలక తూచ్ చేయొద్దు. పాత జ్ఞాపకాలు తీసావంటే నేను తవ్వుతాను, నీ కూడా బయటకు వస్తాయి, జాగ్రత్త. ఓకే చెప్తున్నా, సంచాలక కరెక్ట్ గా ఉండు. ఓకే, డన్. సో బామా ఎంపోరియో నుంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవచ్చు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. హర్యానా అమర్దీప్, హర్యానా అమర్దీప్, అమర్దీప్ హర్యానా, హర్యానా అమర్దీప్, అమర్దీప్ హర్యానా, అమర్దీప్ హర్యానా, హర్యానా అమర్దీప్, అమర్దీప్ హర్యానా, అమర్దీప్. ఆంటీ ఆంటీ రే ఆంటీ అనగానే మనోడు కరెక్ట్ అయ్యి మరి హర్యానా చూపించాడు కాబట్టి బామా ఎంపోరియో నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. హ్యాపీ. ఆంటీ అనే పదంతో నేను గెలవలేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఏంట్రా లేడీస్ ఐటమ్ వచ్చాయి నీకు? అందరి ముందు పరుగుపోయిందిగా. బామా ఎంపోరియం వచ్చేసి నువ్వు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటే అది నీకే కాదు బ్రో, అది నువ్వు తేజుకి ఇవ్వచ్చు, తేజు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, నీకు లైఫ్ లో ఉన్న ఆంటీలకి ఇవ్వచ్చు. ఎలాగో నీకు ఇది బాగా సెట్ అయింది అనుకుంటా బ్రో. ఆల్రైట్, సో ఇదైతే దీనికి బాగుంటది. పడవే ఇది ఎక్కడ నుండి అసలు ఎంత చెప్పిన సంచాలకుగా చేతు ఫ్లాప్ అన్నది కారణం ఇప్పుడు ఇదే. ఆంటీ ఎడికి వచ్చింది. ఆంటీ గేమ్ లో అమర్ అండ్ హర్యానానే ఉంది కదా. ఏమో ఆంటీ అనే వర్డ్ తో ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మహేష్ అనే వర్డ్ తో ఆంటీ ఆంటీ, ఆ జింగ జింగరో, ఆ డింగ డింగరో, ఈ ఆంటీ అనే వర్డ్ నాకు కంపరం వస్తుంది తెలుసు. చలాకి ఆంటీ ముందుకు వచ్చి యారో యారో. ఆల్రైట్, సో అట్లా వార్మప్ సెషన్ లో అమర్దీప్ కంగ్రాచులేషన్స్. రైట్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ చిట్ చాట్. ఓకే, ఫ్యూ థింగ్స్. లెట్స్ చిట్ చాట్ అబౌట్ లైఫ్, చిట్ చాట్ అబౌట్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, లెట్స్ స్టార్ట్ చిట్ చాట్ విత్ చైతు. అమర్దీప్, లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, ఈ రెండిట్లో ఏది బాగుంది అంటే కనుక వాట్ యు సే? బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ముందు అంటే నేను ముందు వెళ్ళింది కూడా ఒక రామా అనే ఒక ఫేమ్తోనే వెళ్ళా, ఒక ఆర్టిస్ట్గా ఫేమ్తోనే వెళ్ళా. బయటికి రావడం కూడా దానికి మించిన ఇంకో కొంచెం ఫేమ్తో బయటికి వచ్చాను. సో
సేమ్ బయటకు వచ్చాక నా షూట్స్ నేను చేసుకుంటున్నాను, నా సీరియల్స్ ఏవైతున్నా అవి ఆఫర్స్ వస్తున్నాయి, సిరీస్ ఏదైనా సిరీస్ ఆఫర్స్ వస్తున్నాయి. సో చేంజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎక్కువ అమర్ ఒక వ్యక్తిగతం తెలిసింది, అమర్ క్యారెక్టర్ తెలిసింది. నాకు నటించడం, సొల్లు చెప్పడం మన వల్ల కాదు. ముఖం మీద సూటిగా ఏది ఉంటే అది మాట్లాడడం, అరవడం, తిట్టడం, కోపం వస్తే ఏడవడం, ఇది తప్ప మనకు వేరే చేత కాదు. సో నా గురించి ఓకే అమర్ క్వాలిటీ ఇది అనేది మాత్రం తెలిసింది. సో ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ యాజ్ యూజువల్, మన వర్క్స్ మన పని అంతే, సేమ్ రొటీన్ వర్క్ అయితే అంతే, దట్స్ ఇట్. సో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ దెన్ ఇన్ పర్సన్ గా జనాలకి బాగా తెలిసినావు బాగా తెలిసాను. అండ్ బిగ్ బాస్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఫేమ్ అండ్ నేమ్ నేను ఏదైతే అనుకున్నానో అది సాధించాను. ఫెంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద అమేజింగ్ జర్నీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఓకే అరియానా, ఎలాంటి సిచ్యుయేషన్ లో నా లైఫ్ లో అమర్దీప్ ఉన్నాడు, నాకు ఇంకేం అవసరం లేదు అని అనిపించింది నీకు? నాకు ఎప్పుడూ అనిపించలేదు వీడు ఎందుకున్నాడా అని అనిపించింది నా లైఫ్లో. సీరియస్లీ ఎట్లాంటి ఫ్రెండ్షిప్ అంటే, మా ఇంట్లో ఒకసారి పార్టీ అవుతుంటే మా పక్కింట్లో ఆంటీ గొడవ పెట్టేసుకుంది. అక్కడ కూడా ఆంటీ. నేను వీడికి ఫోన్ చేసి చెప్పా, వీడు మా ఇంటికి వస్తుంటే అమర్ ప్లీజ్ రా, ఇప్పుడు మాత్రం రాకురా, గొడవ అవుతుందిరా అని అన్నగానే నేను రానే అని చెప్పేసి అంత గొడవ అవుతుంటే వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో తన్నుమని ఎవడు అప్లోడ్ తన్నట్టు డోర్ తన్నేసాడు. ఎందుకు వచ్చావా అమర్, ఎందుకు ఇలా తన్నావు అని అంటే, ఎవడే నన్ను రావద్దనేది, అందుకే నేను వచ్చాను అన్నాడు. అప్పటి నుండి నా ఫీలింగ్ ఏంటంటే వీడున్నాడే మహానుభావుడు, తప్పదు. బట్ జోక్స్ ఏ పార్ట్, బట్ అమర్ ఈజ్ లైక్, నిజంగా చెప్తున్నా నాకు ప్రాణం అమర్ అంటే అమర్ కోసం నేను చనిపోయినా, నా కోసం అమర్ చనిపోయినా ఆశ్చర్యమే లేదు. వీడు ఎట్లా అంటే, ఒక సిచ్యువేషన్ ఉండే నేను 3000 రెంట్ కట్టుకోలేని పరిస్థితి, వీడికి గుర్తులేదు, వీడి దగ్గర పోలో కార్ ఉంది, నాకు డబ్బులు రేపు ఎల్లుండి వస్తే, అరే అమర్గా 3000 కట్టాలిరా, కొద్ది ప్రాబ్లం ఉంది అని అంటే, అప్పుడు ఇది మేబీ 2016 ఆ టైంలో 3000 అలా ట్రాన్స్ఫర్ చేసాడు. వాడు రెంట్ కట్టాలి, బట్ నాకు అర్జెంట్ ఉండే కాబట్టి అలా ఇచ్చేసాడు. అట్లా మూమెంట్స్ చెప్తాయి వాట్ ఇస్ ఫ్రెండ్షిప్ అని. సో ఫెంటాస్టిక్. సో అమర్దీప్ నా లైఫ్ లో ఉన్నాడు అని చెప్పేసి ఎలాంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది అంటే, ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓకే నాకు అమర్దీప్ ఉన్నాడు చాలు అని చెప్పేసి? అలా ఏం అనిపించదు. ఓకే అమర్, అరియానాని చూస్తే ఆబ్వియస్లీ బోల్డ్ అండ్ బ్యూటీ అమేజింగ్ ఉంటుంది, తన క్యారెక్టర్ కూడా అమేజింగ్. అయితే ఒక హీరోయిన్ తో కంపేర్ చేయాలంటే అరియానాని ఏ హీరోయిన్ తో కంపేర్ చేస్తావు, ఎందుకు? ఒకరితో కంపేర్ చేసి నేను దాని వ్యక్తిగతాన్ని తగ్గించలేను. బోల్డ్ అండ్ బ్యూటీ అనేది అది పెట్టుకున్న పేరు, బయట మీరు ఇచ్చిన బిరుదు. నాకు అది ఎప్పుడు నాకు ఒక ఫ్రెండ్, ఒక బాయ్ లాగానే కనిపిస్తుంది తప్ప నాకైతే అంత, తన ప్రొఫెషన్ వర్క్ అది చేస్తుంది. నాకు ఎప్పుడు మా ఇద్దరి మధ్య ప్రొఫెషన్స్ అడ్డు రావు. ఏం వర్క్ చేసావు, ఎంత వచ్చింది, ఇది పక్కన పెట్టుకున్నావా, ఏం కొన్నావు, ఇది తప్ప ఏమీ ఉండదు. అండ్ తన యూనిక్నెస్ అంటే, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు బొక్క పిఆర్లు లేరు, ఎవరూ లేరు. అది డైరెక్ట్గా ఫస్ట్ అది తీసుకొచ్చి చూపించిన అప్లికేషన్ కూడా నాకే. వెళ్ళిన తర్వాత తనకు ఒక ఇంక్రెడిబుల్ ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆ ఫ్యాన్ బేస్లో ఆరియానా గ్లోరీ హాస్ బికమ్ అన్ ఓన్, తనకుంటూ ఒక సెల్ఫ్ హీరోయిన్గా బయటకు వచ్చింది. సో రేపన్నాడు ఒక సెల్ఫ్ ఆర్యానాతో పోల్చుకొని వేరే వాళ్ళు చెప్పే రేంజ్కి అది రావాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్షిప్ మ్యాన్. ఇదే కనుక నేనుంటే ఆ ప్లేస్ లో ఒక హీరోయిన్ తో కంపేర్ చేసి వదిలేసేవాడిని. బట్ దట్స్ అమర్దీప్, సో వెరీ డెప్త్. అరియానా ఇట్ సెల్ఫ్ ఆ హీరోయిన్, అంతే. వేరే వాళ్ళు అరియానాతో కంపేర్ చేసుకుంటారు. దిస్ ఇస్ అమేజింగ్ అరియానా. దట్స్ ద రీజన్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. నిజంగా చెప్తాను, ఇప్పుడు కొద్దిగా ఎమోషనల్. నా ఫ్రెండ్ కి నేను బాగా తెలుసు రే. ఇంకదిగో ఇప్పుడు ఏడిస్తే బాగోదు. ఓకే, మేకప్ అంతా కరిగిపోద్ది. ఓకే అరియానా, చూస్ వన్. ఇప్పుడు అమర్దీప్ చెప్తే కనుక అమర్దీపే ఉంటావు కాబట్టి చూస్ వన్ అమౌంగ్ దిస్ 3 people. ఆర్జే చైతు, ముక్కు అవినాష్, సోహెల్. చూస్ వన్ అండ్ వై? ఐ వాంట్ టు చూస్, యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నాకు చైతు ఎక్కువ క్లోజ్ అవుతున్నాడు. ఐ వాంట్ టు గో విత్ చైతు ఫ్రాంక్లీ, బట్ ఐ విల్ గో విత్ అవినాష్. ఎందుకు అని అంటే, అవినాష్కి నాకు అది ఏం ఫ్రెండ్షిప్ ఏం బాండింగో నాకు తెలియదు, కానీ ఫర్ ఎవర్ వీఆర్ ఫ్రెండ్స్. అవినాష్ కంటే ఈ మధ్యకాలంలో అనుజ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అయ్యో అమర్ కూడా నా ఫ్రెండ్, కానీ అమర్ కంటే బెస్ట్ ఫ్రెండ్ అమర్ వాళ్ళ వైఫ్. నాకు గంటలు మాట్లాడతాం, వీడితో కూడా అన్ని గంటలు నా లైఫ్ లో మాట్లాడలేదు. ఆడ ముచ్చట్లు, బోడి ముచ్చట్లు అలాగే కనెక్ట్ అవుతాయి. బోడి గీడి ఏం కాదు, చాలా సీరియస్ గా మాట్లాడతాం. సో అవినాష్ తో నాకు ఏదో బాండింగ్ ఉంది. సో యా, అంతే. ఓకే, ఆర్జే చైతు, సోహెల్ కాదు అవినాష్ ఇంపార్టెంట్ అని చెప్పేసింది అరియానాకి. పదరాష్ట్రాలు వాడు US లో ఉండిపోయి నీడే ఉంటారు, దీన్ని అసలు దేకుండా ఉందో అంతే. ఇంకా అది వాట్ ఏ ఫ్రెండ్షిప్, ఫెంటాస్టిక్. వెల్ అమర్, ఎలాంటి సిచ్యువేషన్ లో ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు అనిపించింది? నాకు రవితేజ గారితో ఒక్క సినిమా ఆయనతో కలిసి చేస్తే చాలు, అదే నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చినట్టు. అది ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో
అప్పుడు కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత కూడా ఇంకొక ఛాన్స్, ఇంకోసారి అనే ఫీల్లోనే ఉంటాను తప్ప ఎప్పుడు ఆలోచించేది అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక్క ఛాన్స్ రా బా, ఈ సీన్లో ఇంకొక ఛాన్స్ వస్తే ఇంకా బాగా చేయొచ్చు. ప్రతి ఆర్టిస్ట్కి ఉండాల్సినది ఒక క్వాలిటీ ఏంటంటే ఇంకొక ఛాన్స్, ఈ సీన్ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఎలా చేయగలము అనేది ఉంటుంది. నాకు ఎప్పుడు అది రన్ అవుతూనే ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ యూ లుక్ ఇంటూ పర్ఫెక్షన్. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు అక్కడికి రారు. పద మీరు తీసుకెళ్లే ప్లేసెస్ మాకు వద్దులేండి. అయ్యయ్యో. సరే హరియానా, ఇంకా చాలు నాకు వద్దు అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది లాస్ట్ టైం? 2, 3, 4 అయిన తర్వాత కదా, తర్వాత నేను ఇంకా చాలు నాకు వద్దు అని ఎప్పుడు అనిపించింది? ఇంకా చాలు నాకు వద్దు చాలా సార్లు అనిపించుంటుంది డెఫినెట్ గా. బేసిక్ గా ఇంకా చాలు నాకు వద్దు అని అనిపించింది ఎప్పుడు లేదు, నాకు అనిపించేది రే. నేను చాలా ఆశ ఎక్కువ నాకు, నేను ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. ఇంకో వద్దు అన్న ఫీలింగ్ నాకు రాదు, కానీ నాకు కొద్ది రెస్ట్ కావాలన్న ఫీలింగ్ వస్తుంది. నాకు లైఫ్లో చాలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. ఈ మధ్యకాలంలో నాకు ఎప్పుడు అనిపించదు, డబ్బు వచ్చే కొద్ది రావాలనిపిస్తుంది, పని వచ్చే కొద్ది చేయాలనిపిస్తుంది, ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తే ఇంకా ప్రేమించాలని అనిపిస్తుంది. ఫ్యాంటాస్టిక్, బాగా ఆశావాదిని. గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ, యూ గైస్ ఆర్ అమేజింగ్. చెండలంగా చెప్పాను లాస్ట్ ఏదో అర్థం కాలేదు, సరే ఎండ్ చేసేస్తే అయిపోద్ది అని చెప్పేసి. బాగానే ఉందిలేవే, ఏమర్థం అని చెప్పు. అర్థమైందిలే, నాకు బాగానే చెప్పారే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఇలా కబుర్లు ఆడుకోండి కాదు, నాతో కబుర్లు ఆడడానికి కూడా యూ గెటింగ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రమ్ vapi.com. చూద్దామా? ఒకటి అనిపించింది, ఇంకొద్దు చాలా. నాకు ఎప్పుడు అనిపించింది అంటే, నేను ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఎక్కడో తీసుకోలేకపోయినా నేను యాక్చువల్లీ. సో నాకు ఇంకొద్దు ఇది అన్న ఫీలింగ్ నాకు డెఫినెట్గా వచ్చింది. దట్ బోల్డ్నెస్ అండ్ ఎవ్రీథింగ్. నాట్ బోల్డ్నెస్ బట్ టు బి వెరీ ఫ్రాంక్, నేను అంత బోల్డ్ కాదు నా పర్సనల్ లైఫ్లో. నేను చాలా హోమ్లీ. ఆ ఇంటర్వ్యూ చేసిన కొన్ని రోజుల తర్వాత నేను ఇది చేసిన పాయింట్ కూడా బాగుండేది, చేసినా బాగుంది, కానీ చేసిన పాయింట్ ఇంకా బాగుండేది నాకు అనిపించింది. బట్ ఇట్స్ ఆల్ రైట్ నౌ హరియానా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. నో రిగ్రెట్స్. ఓకే, సో ఇట్లా కబుర్లు చెప్పినందుకు రైట్ నౌ vapi.com నుంచి మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. సో లెట్స్ వాచ్ అవుట్ దోస్ గిఫ్ట్ హ్యాంపర్స్. సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ గిఫ్ట్ హ్యాంపర్స్. ఓకే, ఆల్రైట్ గైస్, నాతో చిట్ చాట్ చేసినందుకు vapi.com నుంచి దిస్ గిఫ్ట్ హ్యాంపర్స్. కంగ్రాచులేషన్స్. సో vapi.com లో వచ్చేసి అమేజింగ్ కస్టమైజ్డ్ పిక్చర్స్, కస్టమైజ్డ్ ఫోన్ ర్యాపర్స్ అన్ని ఉంటాయి. సో గో చెక్అవుట్ గైస్ vapi.com. ఏ వావ్, సెక్సీ ఆంటీ ఇన్ ద ఫ్లోర్. చైతు నేను వాకౌట్ చేస్తా షోలో నుండి ఇంకా. అరే అమర్గా నైస్ రా, లవ్లీ. ఆల్రైట్ చైతు, థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ టైమ్స్ లో నా ఫోటో ఫ్రేమ్స్ లేవు యాక్చువల్లీ, సీరియస్ గా చెప్తున్నా. నేను కూడా చేయించుకోలేదు నిజంగా అంటే. సో థ్యాంక్ యూ vapi.com. ఆగా ఇంకోటి ఉంది. వావ్, తిరుపతిదే, మన తిరుపతికి వెళ్ళినప్పుడుదే కాదురా, నువ్వు మీ ఆవిడతో వెళ్ళి. అవునే, నువ్వు రాలే కదా? మనం మళ్ళీ వెళ్ళాం కదా. Alright, challenge number 1, it's magmate because ఏంటిది భయ్యా, స్టార్టింగ్ లో ఎంత అద్భుతం. మీ ఇద్దరు మంచి మేట్స్ కాబట్టి, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి రైట్ నో మ్యాగ్నెట్స్ తో ఒక మీటింగ్. ఓకే, అంటే మీటింగ్ జరగకూడదు, అదే అది జరగకూడదు. సో ఐ గేవ్ యూ 12 మ్యాగ్నెట్స్, నీకు 12 మ్యాగ్నెట్స్ ఈ సర్కిల్ లోనే ప్లేస్ చేయాలి. ఎవరి దగ్గర అయితే ఫస్ట్ కంప్లీట్ అయిపోతాయో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి a beautiful handbag gift hamper కింద వస్తుంది. ఓకే, you wanna see the handbag? Just beautiful handbag. ఏంటి ఇంత జిగేలుగా ఉంది ఇది? జిగేలురాని. సో ఇది మరి తేజుకి వెళ్తుందా, హరియానాకి వెళ్తుందా, నీ బెస్ట్ ఫ్రెండ్ కా నీ వైఫ్ కా? సో లెట్స్ సీ ఎవరు విన్ అంటే అవుతారు. వాడే గెలుస్తాడని ఫిక్స్ అయిపోయింది చూసింది నా. నాకు కాదు, నీకన్నానే. అందుకే అంత తొండి షోలో తొండిగా నన్ను పిలవద్దు అని చెప్పి చేస్తున్నాడంటే నేను గెలవను. నేను అంటే వాడు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాడు, నీ ఫ్రెండ్ కి వెళ్తుందా నీ వైఫ్ కి వెళ్తుందంటే వాడే గెలుస్తాడు. నేను చాటర్ బాక్స్ చేయదు కాదు. ఓకే, సో ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి అమేజింగ్ గిఫ్ట్ హ్యాంపర్ ఎవరు గెలుచుకోబోతున్నారో చూద్దాము. ఆల్రైట్, బిగ్ టైం పాస్ లో ఛాలెంజ్ నెంబర్ 1 గేమ్. సో విషింగ్ ఆల్ ద గుడ్ లక్. మ్యాగ్మేట్ లో ఎవరు ఎక్కువ మేటింగ్ చేస్తారో చూద్దాం. ఓకే, అమర్గాడే యాక్చువల్లీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఒకరి తర్వాత ఒకరు. బ్రో మూల పెడతావు ఏంది బ్రో? ఓకే, నెక్స్ట్ అమర్దీప్. చౌదరి వెనక్కి పెట్టవే, ముందు పెడితే అతుక్కుంటాయి. భయమేస్తుంది చేతు. నువ్వు అమర్దీప్ నోడించాలంటే అమర్దీప్ పెట్టే ప్లేసెస్ లో పెట్టాలా. అప్పుడు అమర్దీప్కి అతుక్కుంటే అమర్దీప్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. థింక్ అబౌట్ ద బ్యాగ్, హూ ఈస్ గోయింగ్ టు విన్ ద బ్యాగ్. Boom chicka boom, boom chicka boom, boom chicka boom, chicka chicka chicka
లక్ బాగా సపోర్ట్ చేస్తుంది అమర్గా. ఓకే అని అంటిమా ఓయో గుర్రం ఓయే రూము నావి కాదు నావి అసలు అతుక్కోలేదు అయ్యా పెట్టలేదు అయ్యా నేను. నువ్వు పెడుతున్నప్పుడే కదా అయింది. సరే ఓకే నౌ ఇట్స్ యువర్ టర్న్. ఒక నిమిషం. బ్యాలెన్స్ లేని బాడీ వీకెండ్ బ్యూటీని చూస్తే బోల్డ్ అనిపిస్తది. సురుకు అయ్యో 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 దానయ్యా పెట్టమ్మా మీ కుర్రాళ్ళంతా బకరాగాళ్ళయ్యా. ఆంటీ 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 ఇప్పుడు పెట్టు. మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కనోడు ఇదైపోతుంటే హ్యాపీనెస్. ఓకే నేను ఇంకా గేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి టైం లిమిట్ పెడుతున్నాను. ఎగ్జాక్ట్ గా 1 minute. అంటే ఇంతసేపు టైం లిమిట్ పెట్టలేదు నా దగ్గర. మ్యాగ్నెట్ సరిపోగా టైం లిమిట్ పెట్టింది చూసినా దొంగలు. ఇలా మీకు కూడా బిగ్ టైం పాస్ లో ఇంట్రెస్టింగ్ గేమ్స్ అని చూసి ఆ గేమ్స్ ని మీరు కూడా పర్చేస్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూర్చొని ఇట్లాంటి టైం పాస్ కి గేమ్స్ ఆడుకోండి. అమేజింగ్ గా టైం పాస్ అవుతుంది. లాస్ట్ 3 to go. ఓకే ఐఎమ్ హెల్పింగ్ యూ. ఓకే హెల్ప్ అయింది సీరియస్లీ. నాకన్నా బుద్ధుండాలి కదా నేను హెల్ప్ చేస్తున్నట్టు. And Amardeep won this magnet game. Congratulations. So మీ చేతుల మీదుగా ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ టు అమర్దీప్. నేను ఇవ్వలేను. హ్యాండ్ బ్యాగ్ చేతు. Yes. And extreme మార్ట్ నుంచి this beautiful bag goes to Amardeep. Congratulations. చేతు గెలిపించే ఉంటాడని తెలిసిన స్టోరీ. సరే ఎక్స్ట్రీమ్ మార్ట్ లో అమేజింగ్ షూస్, హ్యాండ్ బ్యాగ్స్, బ్రాండెడ్ గాగల్స్, వాచెస్ అన్ని ఉంటాయి. గో చెక్అవుట్ KPHB లో ఉంది ఎక్స్ట్రీమ్ మార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్ట్రీమ్ సరే ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, ఛాలెంజ్ నెంబర్ 2కి వెళ్దాము. వేరే ఇక్కడ పనిష్మెంట్స్ ఇంకా గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి. పాయింట్ టు బి నోటెడ్, గిఫ్ట్ హ్యాంపర్ కాదు గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి. పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ఆ ఛాలెంజ్ నెంబర్ 2. ఆల్రైట్ బిగ్ టైం పాస్ లో ఛాలెంజ్ నెంబర్ 2. వేరే ఈ ఛాలెంజ్ లో మీరు వచ్చేసి పట్టు సారీస్ హోల్సేల్ నుంచి ఒక సారీ గెలుచుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి అమేజింగ్ గాగల్స్ గెలుచుకుంటారు. సో ఈ ఛాలెంజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, నేను రైట్ నో జనరల్ నాలెడ్జ్ గురించి, పాలిటిక్స్ గురించి, హైదరాబాద్ గురించి, కంట్రీస్ గురించి క్వశ్చన్ అంటే అమర్ అవసరం మనకి ఇది చేతు మా ఇద్దరికి తెలియదు. చేతు జనరల్ నాలెడ్జ్ మాకు నాలెడ్జే లేదు భయ్యా. సో వస్తున్నాం కష్టంగా ఉన్న క్వశ్చన్ కి ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఓకే సో ఆన్సర్ తెలిస్తే గనక ఫస్ట్ ఈ డాల్ ని ఎవరైతే గ్రాప్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. ఓకే వాళ్ళు కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకు పాయింట్ వస్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పినా లేకపోతే అదర్ పర్సన్ చెప్పకపోయినా కూడా వాళ్ళకి పనిష్మెంట్. యూ కెన్ స్ప్రే ఇట్ అండ్ యూ కెన్ స్ప్రే ఇట్. ఇద్దరు ఆన్సర్ చెప్పకపోతే కనుక ఐ విల్ స్ప్రే ఇట్. ఐ విల్ డూ ద ఆనర్స్. ఓకేనా? సో ఫస్ట్ మీ మైండ్ అంతా ఉండాల్సింది ఎక్కడ అమర్దీప్? బొమ్మ మీద. ఎక్కడ ఉండాలి? నాలెడ్జ్ మీద కాదు, బొమ్మ మీద. అండ్ ఛాలెంజ్ నెంబర్ 2లో హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మన వరల్డ్ మొత్తంలో ఎన్ని వండర్స్ ఉన్నాయి? వాడి చేతి పొడుగు నా చేతి పొట్టి. దిగు, నువ్వు దిగాడు అయితే. హ్యాండ్స్ బ్యాక్ బ్రో. హ్యాండ్స్ బ్యాక్. నువ్వు కూర్చో కొంచెం అట్లా రెస్ట్. హ్యాండ్స్ బ్యాక్. యువర్ ఫస్ట్ క్వశ్చన్.
నేమ్ కరెంట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. బట్ వాళ్ళు తెల్లగా ఉంటారు అని తెలుసు కానీ వాళ్ళ పేర్లు నాకు తెలియదు. అయ్యా, లాస్ట్ లో వచ్చే ఆప్షన్స్: ఏ బన్యన్ సునక్, బి రిషి సునక్, సి సెవెన్ సునక్. కామన్ గా సునక్ అనేటారు. చెప్పాలి పేరు. సెవెన్ సునక్. ఆనర్ చేయనా? సెవెన్ సునక్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిషి సునక్ ఇస్ ద రైట్ ఆన్సర్. మినిమం ఉండాలి బ్రో. అది చాలు. సారీ రెడీ. నోట్లో కొడతావేంటి? సారీ రామా. Here we go with the next question. రెడీ అయింది ఎందుకంటే ఎవరో ఒక అబ్బాయి చీరలో నన్ను మెచ్చుకుంటాడని చెప్పి సచ్చినోడు. ఇది కూడా ఏడలేను. Here we go with the second question. How many wonders are there in the world? యాక్చువల్లీ ఒకప్పుడు 7, ఇప్పుడు 8. Wrong answer. Wrong answer. 7 is the right answer. అయిందా? బాగా అయిందా? 7. కొట్టు బ్రో. ఒకప్పుడు 7. కొట్టు బ్రో. హలో ఒకప్పుడు 7. కొట్టు బ్రో. Here we go with the third question. How many months has 28 days? How many months has 28 days? 1 month. చాలా కాన్ఫిడెంట్ గా How many months have 28 days? ఒక మంత్ లో 28 రోజులు ఉంటది. ఏ మంత్? ఫిబ్రవరి. మరి మార్చ్, జనవరి. అన్ని మంత్స్ ఉంటాయి. 12 months. రైట్ ఆన్సర్. సరే ఓకే బెటర్. కసి తీసుకున్నట్టు తీసుకున్నావు ఏంది హరియానా? పాడు చేశాడు. ఫోర్త్ క్వశ్చన్. ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ లో వచ్చేసి టీమ్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ టీం పేరేంటి? సన్ రైజర్స్ హైదరాబాద్. రైట్ ఆన్సర్. బ్రో పట్టుకోనా? అలర్ట్ గా ఉండాలి బ్రో. అలర్ట్ గా ఉండాలి బ్రో. కొట్టదే గుడికి వెళ్ళాలి. ఏ గుడికి? మరి ఏది ఛాలెంజ్ మాకు? మేమిద్దరమే నాశనం. ఇప్పుడు దాకా ఇద్దరు కూడా స్కోర్స్ ఒకటే స్కోర్ 1 పాయింట్ హరియానాకు వచ్చింది. ఇప్పుడు దాకా అమర్దీప్ పాయింట్ ఒకటి కూడా రాలేదు. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. హ్యాండ్స్ బ్యాక్. అండ్ ఇండియా రీసెంట్ గా స్పేస్ లో ఒక మిషన్ ని లాంచ్ చేసింది విచ్ ఇస్ రిలేటెడ్ టు సన్. ఏంటది? నేను చూసాను ఇది న్యూస్ లో. నేను బాగా ఫాలో అవుతా. ఆప్షన్స్ చెప్పండి. బ్రో ఆప్షన్స్: అమర్దీప్ L1, హరియానా L1. హ్యాండ్స్ రెడీగా ఉండండి. ఆదిత్య L1. ఆదిత్య L1. రైట్ ఆన్సర్. ఆయన వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. చేతి ఇంత కష్టమైన గేమ్స్ ఎలా చేతి? ఎవరికి వచ్చింది ఇంత క్రియేటివ్ ఐడియా? అర్జున్ చైతు. మేము ఎందుకు కొట్టుకు చావాలి? ఓకే, హియర్ వి గో. 2 points with Haryana, 0 points Amardeep. Here we go with the next question. నెంబర్స్ తో ఉండేటువంటి ఏదైనా ఒక మూవీ పేరు చెప్పండి. 1. బ్రో నువ్వు అన్ని చెప్తున్నావు బ్రో. ఎలాంటి కాదు, లాక్కొని చెప్పాలి బ్రో. ఆడు బ్రో సీరియస్ గా. గిఫ్ట్ హ్యాంపర్ నీ ఫ్రెండ్ అని చెప్పేసి అలా గివ్ అప్ చేసి ఇచ్చే మాకు బ్రో. నువ్వు అందంగానే ఉన్నావు బ్రో. అంత దులుపుకో మాకు బ్రో. ఆట మీద కాన్సన్ట్రేట్ చేయి బ్రో. నీకేమైతుంది వాడు ఆడకపోతే? అంతెందుకు చించుకుంటున్నావు? గిఫ్ట్ నాకు వస్తుందా? 1 నేను ఒక్కడినే, ఆ నలుగురు. రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్. 3 points, 0 points. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ 3 countries which has become visa free recent times లో. వియత్నాం, థాయిలాండ్. వియత్నాం, థాయిలాండ్, బ్యాంకాక్. ఏంటంటే వియత్నాం, థాయిలాండ్. ఏంటిది? ఏ కంట్రీ? వియత్నాం. వియత్నాం కాదు. వియత్నాం, థాయిలాండ్, ఇంకోటి బ్యాంకాక్ అనుకుంటా. బ్యాంకాక్, థాయిలాండ్, బ్యాంకాక్ ఒకటే కదా? అవును. ఇంకోటి బాలియా? బాలి. రైట్ ఆన్సర్. అవునే. సో 1 point Amardeep, 3 points Haryana. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ 3 రెడీగా ఉండు బ్రో. నేమ్ 3 బిగ్ బాస్ విన్నర్స్. పట్టుకున్నానే బ్రో. పట్టుకొని వదిలేస్తావేంటి బ్రో? రాహుల్ సిప్లిగన్ మై ఫేవరెట్. అభిజిత్ మా సీజన్. నెక్స్ట్ అమర్దీప్ చౌదరి. కౌశల్ మంద. రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్. చెప్పినప్పుడు నీ గోల్ ఏంట్రా? Bro, do the honors, okay? Next. Then here we go. Last 2 questions, sir. Right now scores chuskunte Haryana with 4 points, Amardeep with 2 points. Okay. Last 2 questions. చిత్రాన మ్యాగిల్ కోసం ఉంటున్నాం అదే. చైతు రెడీ. పోతుందే రావే. జిమ్ లో మనం వాడేటువంటి
ఇంకా చెప్పలేదు చేతిలో వెనక్కుంటు. జిమ్లో వాడే వర్డ్స్. ఏంది? వర్డ్స్, మాటలు, జిమ్లో వాడే మాటలు. కమ్ ఆన్ బాయ్, లిఫ్ట్, yes, you can do it, one more, yes. రైట్ ఆన్సర్, డు ద ఆనర్స్, కమ్ ఆన్. ఏలే కింద నేను చారీ కొడతాను, కంగారు కొత్తిర కాబట్టి కింద కొడుతున్నాను, కంగారు పడ. Here we go with the last and final question. అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్. సమంత. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్తే కొడతాను. చెప్పాను కదా పార్షాలిటీ అని, కొంచెం చెప్పినప్పుడు ఇట్టే టార్చర్. And the winner is Ariana Grande. ఇది గేమ్ లాగా లేదు, దాని మీద పగలించినట్టు అందరూ కలిసి. సో అలా ఛాలెంజ్ 2 లో గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకుంది అరియానా. హరి కంగ్రాచులేషన్స్. యా, 7th వండర్ గురించి వినగా నేను 9th వండర్ చేస్తారు చూడు. ఏం పర్లేదు. వియత్నాం కన్నా కాదులే భయ్యా. సర్లే. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఛాలెంజ్ నెంబర్ 3. ఈ ఛాలెంజ్ లో వచ్చేసి మీరు మన స్పాన్సర్డ్ బై బిగ్సీ బిగ్ టైమ్ పాస్ షో. సో బిగ్సీ నుంచి దిస్ అమేజింగ్ స్మార్ట్ వాచ్ గెలుచుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ గెలుచుకోవడం కోసం రైట్ నా మనం 3 రౌండ్స్ ఆడబోతున్నాము. ఇట్స్ టగ్ ఆఫ్ వార్. ఓకే, సో టగ్ ఆఫ్ వార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, నేను ఒక కేటగిరీ ఇస్తాను. ఆ కేటగిరీకి సంబంధించి నువ్వు ఒకటి చెప్తావు, నువ్వు ఒకటి చెప్తావు. ఎవరి దగ్గరన్నా పాజ్ అయినా, ఎవరైనా రిపీట్ చేసినా, ఎవరైనా ఆగిపోయినా కూడా వాళ్ళు అవుట్ అయినట్టు, అదర్ పర్సన్కి పాయింట్ వచ్చినట్టు. అలా బెస్ట్ ఆఫ్ 3 డిఫరెంట్ కేటగిరీస్. ఎవరైతే 3 కేటగిరీస్లో చెప్తారో వాళ్ళు ఇది గెలుచుకుంటారు. ఓకే, రెడీ. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఏ ఫర్ అమర్దీప్, ఏ ఫర్ అరియానా. లెట్స్ సీ హూ ఇస్ విన్నింగ్ దిస్ బిగ్సీ స్మార్ట్ వాచ్. అయితే బిగ్సీలో వచ్చేసి ఇప్పటిదాకా ఫోన్స్, అలాగే మనకి యాక్సెసరీస్ అండ్ అలాగే టీవీస్ ఉన్నాయి కదా, ఏసీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో బిగ్సీ, మీ దగ్గర ఉన్న బిగ్సీకి వెళ్ళండి, మీ ఇంటికి ఒక ఏసీని ఖచ్చితంగా తెచ్చుకోండి. అది ఆల్రైట్. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్, మనందరికీ కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫుడ్ ఐటమ్స్తో మనం ఆట ఆడుతున్నాము. సో నువ్వు ఒక ఫుడ్ ఐటమ్ చెప్తావు, నువ్వు ఒక ఫుడ్ ఐటమ్ చెప్తావు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చికెన్, మటన్, కోడి కూర, ప్రాన్స్, గోంగూర చికెన్, చికెన్ 65, చికెన్ 75. ఇది ఎప్పుడు పెట్టారు? ఏ ఊరికి వెళ్ళేవాళ్ళు? భయ్యా ఎక్కడి నుంచి వస్తుంది భయ్యా చికెన్ 75? 65లో 6 ముక్కలు ఇస్తారు, 75లో 7 ముక్కలు ఇస్తారు. So 1 point to Ariana. Here we go with the next category, that is మనం ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఏపీ తెలంగాణలో అమేజింగ్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లేసెస్ తో ఆట ఆడబోతున్నాం. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ప్లేసెస్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. తాండూరు, అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళం, గుత్తి, ఈస్ట్ గోదావరి, డోను, వెస్ట్ గోదావరి, అనంతపురం. రిపీట్ చేసినావయ్యా. ఒక్క నిమిషం, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏందండి? అదే కదా మరి, అది చెప్పు నువ్వు. అదేంటంటే ఊరి పేరు అది ఈస్ట్ గోదావరి అని చెప్పినా అనంతపురం చెప్తా. ఈస్ట్ గోదావరి వేరే, వెస్ట్ గోదావరి వేరే, కానీ అది జిల్లాలు, ప్లేసెస్ కాదు. ఈస్ట్ గోదావరి ఇస్ ఎ డిస్ట్రిక్ట్, నాట్ ఎ ప్లేస్. ఈస్ట్ గోదావరిలో ప్లేసెస్ రకరకాలు ఉంటాయి. అయితే తాండూరు డిస్ట్రిక్ట్ అని చెప్పరా నేను? యు ఆర్ డిస్క్వాలిఫైడ్. No, నీకు నేను డిస్క్వాలిఫై అవ్వాలని స్టార్టింగ్ నుండి. సో point goes to Amardeep. 1 point to Ariana, 1 point to Amardeep. Stop it చైతు, ఓడిపోతే ఆయనకి ఎట్లా వెళ్తా చైతు పాయింట్? అట్లా నేను ఓడిపోయాను కదా చెప్పకుండా. ఇప్పుడు నేను ఓడిపోయాను, ఓకే అబ్బాయికి లేస్తాను పాయింట్. భయ్యా నేను పాయింట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, ఆవిడ ఇవన్నీ ఎట్లా కొంచెం ప్లీజ్. నీకు ఎట్లా వస్తుందా? అలానే వస్తుందా? ఓడిపోవడం అవతలోడు గెలవడం అంటే హౌ? సరే ఓకే, ఓడిపోతే అవతలోడు గెలవట్లేదు. అరియానా సీనియర్ గా, అరియానా నా ఫేవరెట్ గెల అయిపోయింది కాబట్టి డిస్క్వాలిఫై చేస్తున్నాము. ఈ రౌండ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ప్లేసెస్, జిల్లాలు చెప్పొద్దు, స్టేట్స్ చెప్పొద్దు, ప్లేసెస్ చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. తాండూరు, అనంతపూర్, తుని, రాజమండ్రి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం. చెప్పాను కదా నేను చెప్పలేవా? ఫ్రెష్ అన్నావు కదా, అని ఎప్పుడు చెప్పింది? ఇందాకే చెప్పింది భయ్యా, నువ్వు తాండూరు అన్నప్పుడే ఆవిడ అనంతపురం చెప్పింది. అండ్ ఆ అనంతపురం చెప్పడానికి కూడా మనోడు గ్యాప్ లో అని నవ్వి ఆలోచించుకొని చెప్పినాడు.
2 పాయింట్లు గోస్ టు హర్యానా. వీళ్ళు ఎంత పగబట్టినా విధి నాకు ఫేవర్ గా ఉంది కాబట్టి నేనే గెలుస్తున్నా. ఓ విధి విచిత్రాల విధి. సరే ఎలాగో నువ్వే బిగ్ సి నుంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నావు. హార్టీ కంగ్రాచులేషన్స్. సరే ఆన్ ద స్పాట్ లో ఇదే గేమ్ ఇంకొక రౌండ్ ఆడుతున్నాము. వాళ్ళకి ఇంకొక బిగ్ సి వాచ్ ఇస్తాను. ఓకే సో బంపర్ ఆఫర్, ఒక దెబ్బకి 2 పిట్టలు. ఓకే విషింగ్ ఆల్ ద గుడ్ లక్. లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ దట్ ఈస్ our big boss contestants. పేర్లు చెప్పాలి. ఓకే your time starts in 3 2 1 go. అమర్దీప్ చౌదరి, హర్యానా, కౌశల్, మానస్, రాహుల్, అజిత్, శివ, యావర్, శివాజీ గారు, ఓకే ప్రియాంక, అభిజిత్, శోభ, సోహెల్, టేస్టీ తేజ, లాస్య, శుభశ్రీ, గంగవ్వ, గౌతమ్, అమ్మ రాజశేఖర్ గారు, రతిక, అవినాష్, శ్రీముఖి అక్క, చెప్పాను నేను. అయిపోయింది. ఓకే కానీ దివి నువ్వు చాలా పాజ్ తీసుకొని చెప్పావు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఏ మాట కా మాట ఇద్దరు కూడా అమేజింగ్ గా ఫ్రెండ్షిప్ ఒకరికొకరు ఇద్దరు పంచుకుంటున్నారు. ఒక రౌండ్ తను, ఒక రౌండ్ తిను, ఒక రౌండ్ తిను, ఒక రౌండ్ తను. సో ఫ్రెండ్స్ అంటే ఇదే ప్యూర్ గా అనిపిస్తుంది. ఒకటి నీకు ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటది అన్నట్టు, ఒకటి నువ్వు తీసుకో, ఒకటి నేను తీసుకుంటా, ఒకటి నువ్వు తీసుకున్నట్టు గెలుచుకున్నారు. అమేజింగ్. ఓకే ఇప్పుడు దాకా గేమ్ ఎలా అనిపించింది? గుడ్, కూల్, బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, కొద్ది టార్చర్ లాగా ఉంది, కొద్ది క్రియేటివ్ గా ఉంది, ఓవరాల్ గా బాగుంది. ఓకే ఇప్పుడు రాబోతున్న గిఫ్ట్ హ్యాంపర్ చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లెట్స్ get into our last and final challenge where you can win a mad gift hamper from our mad box. Oh, okay, ani antiva. Oyo kiramantiva. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ కి వచ్చినాము. బిగ్ టైం పాస్ విత్ ఆర్జు చైతులో. రైట్ నో నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఒక 5 ఇమేజెస్ నేను మీకు ఇస్తాను, ఒక 5 ఇమేజెస్ నేను మీకు ఇస్తున్నాను. ఆ ఇమేజ్ని చూసి ఆ ఇమేజ్ గురించి దాని పేరు చెప్పకుండా ఒకే ఒక వర్డ్ ఏదైనా చెప్తే ఆయన గెస్ చేయాలి దాన్ని. అప్పుడు మీకు పాయింట్ వస్తుంది. ఓకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్ అనేది మీ దగ్గర ఇమేజ్ ఉంది. మైక్ అని చెప్పకుండా మీరు చెప్పే ఒకే ఒక వర్డ్ చెప్పాలి. డమ్ షరాజ్ అనుకుంటాం కానీ డమ్ షరాజ్ కాదు, ఇది మాటలోనే చెప్తాం. ఇక్కడ డమ్నెస్ అవసరం లేదు, మీ బోల్డ్నెస్ కావాలి. అది అనా వా 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 డమ్నెస్ వద్దు, బోల్డ్నెస్ కావాలి. అది అయిపోయింది. సో ఇది ఎవరైతే మాక్సిమం పాయింట్స్ వస్తాయో వాళ్ళకి దిస్ మ్యాడ్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ అవర్ మ్యాడ్ బాక్స్. ఓకే యా ఒక్కొక్కటి ఒకే ఒక వర్డ్, ఒకే ఒక పదం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్ నేను షోస్ చేసేప్పుడు వాడేది అట్లా, కానీ నేను మైక్ అని చెప్పకూడదు. ఓకే అర్థమైంది కదా? ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? ఓకే రెడీ. ఆమ్లెట్ వేయడానికి వాడేది ఏంటి? పాన్. ఫెంటాస్టిక్. 1 పాయింట్. మీరు 4 కలర్లతో ఆడేది ఏంట్రా? 4 కలర్లతో ఆడేదా? ఇంకేదైనా చెప్పురా. ఒకటే చెప్పాలి. నేను ఎంత బాగా చెప్పానురా. 4 కలర్లతో ఆడేది ఈజీగానే చెప్పాడు. చాలా ఈజీ. 4 కలర్స్తో ఆడేది. హోలీ. సారీ రాంగ్ ఆన్సర్ అమర్దీప్. దిట్ ఈస్ లూడో. 4 కలర్స్తో ఆడేది. హర్యానా యువర్ టర్న్. నేను గెలిపించేస్తా. మనం అబ్రాడ్ ట్రావెల్ చేసినప్పుడు తప్పకుండా క్యారీ చేస్తుంది ఎయిర్పోర్ట్ కి. సూట్ కేస్ కాదు, అయిపోయింది. రాంగ్ ఆన్సర్. దట్స్ పాస్పోర్ట్. అబ్రాడ్ కి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి. సూట్ కేసు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. డొమెస్టిక్ కి సూట్ కేసు పాస్పోర్ట్ అవసరం లేదు కదా. తేడా ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ యువర్ టర్న్. ఈలో ముంచునేది బిస్కెట్ గాని. రైట్ ఆన్సర్. 1 పాయింట్ టు అమర్దీప్. సో ఇద్దరు కూడా 1 పాయింట్ తో ఉన్నారు. గుడ్ లక్. ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, సుత్తి కొట్టకరా సుందర గుండు. ఇందులో ఉంది ఆ వస్తువు పేరు. రైట్ ఆన్సర్. బస్ స్మార్ట్, వెరీ స్మార్ట్. కానీ చెప్పొద్దు పేరన్నా కూడా ఏదో డైలాగ్ చెప్పించింది. 2 పాయింట్లు టు హర్యానా. కొద్దిగా ఫ్యాట్ తగ్గించుకోవడానికి తినాలి. ఫ్యాట్ తగ్గించుకోవడానికి తినాలా? నాకు ఫ్యాటే లేదు, నాకు ఐడియా లేదు అసలు ఫ్యాట్ తగ్గించుకోవడానికి తినాలి. రోజు తింటా ఉంటాం ఫ్యాట్ తగ్గించుకోవడానికి. అంతే, ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు. ఫ్యాట్ తగ్గించుకోవడానికి తింటాం, అది రిప్లేస్మెంట్ ఫర్ ఎ మీల్. చికెన్. సో సారీ, దట్స్ సాలడ్. ఓ షిట్. కోడి తిని కోడి బుర్రలో అయిపోయింది బుర్ర. 2-1 పాయింట్స్ తో ఉన్నారు. హర్యానా విత్ 2 పాయింట్స్, అమర్దీప్ విత్ 1 పాయింట్. చల్లగా వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళి కొట్టుకెళ్ళి తినాలనిపిస్తుంది. చల్ల చల్ల బజ్జీలు. రైట్ ఆన్సర్. హర్యానా ఇస్ లీడింగ్ విత్ 3 పాయింట్స్. మిరపకాయ బజ్జీ. ఇవి తలనొప్పి వస్తే ఒక 5 తింటే సరిపోద్ది.
కొద్దిగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుద్ది. అంతే. ఇంకా జ్ఞాపక శక్తి పెరగడం కోసం తినేది. వాడు అన్నాడు అదేంటి? ఓ అలా చీట్ చేసాడు, చీట్ కోడ్ ఇచ్చిండు నీకు, అయినా సరే నీకు అర్థం కావట్లా. మునక్కాయలా మేడం ములక్కాయలు తింటే జ్ఞాపక శక్తి వస్తుందని ఎలా అంటారు మేడం? ఆయన ఏదో ఇలా అనేసరికి మీరు ములక్కాయలు కనెక్ట్ అయ్యారు మేడం. వాడు ఇలా అన్నాడు, సో మునక్కాయ అనుకున్నాను. అంటే వాడు జ్ఞాపక శక్తి వస్తుంది ఓకే, తర్వాత అన్నాడు మునక్కాయలు తింటారు కదా. ములక్కాయలు దేనికి తింటారు? బూతు బూతు బూతు. అరే నువ్వు ఎందుకు ఇలా అన్నావు? దట్స్ బాదం పప్పు అన్నట్టుగా. బాదం పప్పు. బాదం పప్పు రోజుకి 5 తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. యూ ట్రైడ్ రియలీ గుడ్ బ్రో. నీది లాస్ట్ అండ్ ఫైనల్, లెట్స్ సీ. ఇప్పుడైతే హ్యాపీగా కార్లలో వెళ్తాం, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఒకప్పుడు అయితే దీంట్లో వెళ్ళే వాళ్ళం డబ్బులు కట్టి, ఒక 4 హ్యాపీగా వెళ్ళిపోయారు. ఆటో. రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్. 4 points టు హరియానా. ఇదొక చారిత్ర వదిలే హిస్టారికల్ కట్టడం హైదరాబాద్ లో. చార్మినార్. రైట్ ఆన్సర్. 2 points and 4 points. నాట్ బ్యాడ్. బోత్ ఆర్ అమేజింగ్. ఇద్దరు బాగా ఆడినరు. బట్ దెన్ ఈవిడ ములక్కాడ చెప్పడంతో ఈయన ఓడిపోవడం జరిగింది. అదే గనక హరియానా కొంచెం బుర్ర యూజ్ చేసి బాదం పప్పు చెప్పుంటే గనక గేమ్ కొంచెం రసవత్రంగా మారేది. కానీ ములక్కాడకి ఎందుకు కనెక్ట్ అయిందో హరియానా తెలియదు. కానీ ఈ మ్యాడ్ వర్క్స్ నుంచి వీఆర్ మ్యాడ్ అంటూ దిస్ గిఫ్ట్ హ్యాంపర్ గోస్ టు హరియానా. కంగ్రాచులేషన్స్. And we really don't want to disappoint you, Amardeep. You are amazing. సో ఆయన లైఫ్ లో కూడా ములక్కాడలు తిని ఆయన కూడా శక్తివంతంగా మారాలని కోరుకుంటున్నాము. అందుకే వీఆర్ మ్యాడ్ అంటూ మా మ్యాడ్ వర్క్స్ నుంచి అమర్దీప్ నీకు కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గైస్. సో ఇద్దరికి కూడా విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ ద సక్సెస్ఫుల్ జర్నీస్. హరియానా నీ కొత్త బిజినెస్ AYG క్లాజెట్ స్టార్ట్ కాబోతుంది. మీరు కట్టుకున్న చీర, ఇలాంటి చీరలతో పాటు అమేజింగ్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ కూడా ఉండబోతున్నాయి. సో విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ ద న్యూ వెంచర్, న్యూ బిజినెస్. Thank you so much. You want to say something about the business? Yes. సో AYG క్లాజెట్ నుండి మేము త్రూ ఆన్లైన్ శారీస్ అండ్ అలాగే వెస్టర్న్ వేర్ సేల్ చేస్తున్నాం అన్నమాట. సో ప్లీజ్ మాకు DM చేయండి. త్వరలో మేము లాంచ్ చేయబోతున్నాం. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటే చాలా ఫ్యాన్సీ. ఎంత మేడం ఇప్పుడు మీరు కట్టుకున్న చీర ఎంత? ఇది యాక్చువల్లీ ఈ రోజే మేము లాంచ్ చేసాం. ఫస్ట్ శారీ నేనే కట్టుకున్నాను జస్ట్ టు ప్రమోట్ దిస్. ఇది 1800. అమ్మ బాబాయ్ ఇది 1800. అవును, సెల్ఫ్ ప్రింట్ ఉంది. అంటే ప్రింటెడ్ క్వాలిటీ కూడా ఉంది కదా. మీరేంటి పార్ట్నర్షిప్ ఉందా? లేదా తన ప్రొడ్యూసర్ కదా. ఆర్జే చేతు మీ గురించి మేము ఇద్దరం కార్లో వెళ్ళేటప్పుడు మాకు ఇప్పటికి గుర్తుంది. సడన్ గా మేము ఫోటో చూసి మీరు మా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేశారు క్లాస్మేట్స్ అని. అవును. సో ఆ రోజు నాకు అనిపిస్తుంది మీకున్న ఒక మంచి హార్ట్, అంటే ఎంత మంచి వ్యక్తి అనేది. అండ్ ఇంకా మూడో విషయానికి వస్తే మా ఇద్దరి గురించి ఒక చిన్న హరియానా గురించి ఒకటే విషయం చెప్తాను. అది లైఫ్లో ఉండడం చాలా అదృష్టం, అలాంటి దక్కడం చాలా అదృష్టం. ఎందుకంటే అన్నీ చేసి పెట్టేసుకుంది, అన్నీ రెడీకి పెట్టేసుకుంది. అవును. కానీ నేను ఒకటే చెప్తాను, నీది తినేవాడు రాకూడదు, నీది పెంచేవాడు రావాలి. నీకున్న ఆస్తిపాస్తులు కానీ నీ విలువలు కానీ పెంచేవాడు రావాలి, కానీ నీ దగ్గర ఉండే తినేవాడు రాకూడదు. నిన్ను చూసి రావాలి కానీ నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి రాకూడదు. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. అది వచ్చే వరకు నువ్వు వెయిట్ చెయ్యి. ఇంకొకటి అంటారు హరియానాలో ఒక్కొక్కసారి ఉద్రేకం ఎక్కువైపోద్ది, అది చేస్తాం తిట్టేస్తాం. ఆబ్వియస్లీ దానికి ఎంత ఉంటుందో నాకు అంతే ఉంటుంది కోపం. ఇప్పుడు మేము వెళ్ళి విధ్వంసం చేసిందే కనిపిస్తుంది తప్ప దాని వెనకాల మేము పన్న ఎమోషన్, పన్న బాధ, మా మనోవేదన అది ఎవరికి కనపడదు. అర్రే మేము మంచి చేస్తేనేమో అబ్బా ఎంత మంచోళ్ళో, మంచి చేసినప్పుడు గుర్తుంటాయి, మేము చేసినవన్నీ గుర్తుంటాయి కదా. అవన్నీ ఏవైతే మేము ఒక్కసారిగా కోపంతో మాట్లాడతామో అప్పుడు గుర్తురావు. ఎందుకు అంటే అప్పుడు చేసినవి గుర్తురావు ఉంటాయి. ఈ రోజు వరకే ఆ వ్యక్తి వాడు చెడ్డవాడు అంటే మాకు విధ్వంసం చేసాడు, మాది ఇలా అయిపోయింది, మాకు ఇలా చేశారని. మేము మంచిగా ఉన్నప్పుడు మీకు ఎంత మంచి చేశాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. యా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమర్దీప్ అండ్ హరియానా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇలాగే స్ట్రాంగ్ గా కంటిన్యూ అవ్వాలి. వచ్చే వరకు పాడెక్కే వరకు, నేను ముసలి కట్టి అది ముసలి కట్టి మిగిలే వరకు ఇద్దరం ఒక కట్ట మీద కూర్చొని ఆడేసేస్తాం. బా, లవ్లీ, గుడ్ వర్డ్స్. అయితే అమర్దీప్ తో టాక్ షోనే కరెక్ట్, గేమ్ షో కన్నా. టాక్ షో అయితే మస్తు కంటెంట్ వస్తుంది, గేమ్ షో అయితే ఆడాలా ఇప్పుడు అన్నట్టు ఆడుతున్నాడు. సో నెక్స్ట్ అమర్దీప్ తో మంచి టాక్ షో ప్లాన్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ అమేజింగ్ వస్తుంది. Ariyana, you're so lucky to have Amardeep in your life, and Amardeep, you're so lucky to have Ariyana in your life. We are so lucky to have you in this episode. Thank you so much for inviting here. Thank you so much for joining us. Last and final,
కనిపిస్తున్నట్టు మా వెనుకున్నటువంటి బోర్డులో నా షో గురించి మా గురించి యువర్ ఫీలింగ్స్ ఒక్కసారి అలా చెక్ చేస్తే మాకు మెమరీగా ఉండిపోద్ది. సో ప్లీజ్. Long live friendship with Chetu. All the very best from Amardeep. Love the way you are, Chetu. No one can replace you. Love you, Chetu, from Ariana Glory. Thank you so much, guys. You guys are amazing. Thank you so much for joining us. Well, yes, ఈ టైం పాస్ విత్ అరియానా ఇంకా అమర్దీప్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాం కదా. అలాగే నెక్స్ట్ వీక్ కొత్త సెలబ్రిటీస్తో కొత్త జోడీతో సరికొత్త ఛాలెంజెస్ తో మళ్ళీ వస్తాడు చాటర్ బాక్స్ చేతూ. Until then, as always, say love yourself, love everyone, be happy, make others happy. Bye bye.